తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలిసినటువంటి స్వర్ణగిరి దేవాలయంలో దర్శనానికి వచ్చిన భక్తుల కారులో ఒక పాము దూరిన వీడియోను మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ విషయము తెలుసుకున్నటువంటి అక్కడ స్థానికంగా పనిచేస్తున్నటువంటి సిబ్బంది పామును వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. అతను పట్టుకున్నది పాము తోకను. అయితే భువనగిరి స్వర్ణగిరి దేవాలయానికి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వచ్చిన కారులో ఈ పాము చేరింది. దర్శనం అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో పాము ఉన్న విషయాన్ని ఈ ప్రయాణికులు, కారు సొంతదారులు గ్రహించారు. అక్కడ పనిచేస్తున్న వారికి చెప్పడంతో ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఈ పామును సుమారు ఒక 5 నుంచి 10 నిమిషాలు కష్టపడ్డ తర్వాత పామును బయటికి తీయడం జరిగింది. అంటే ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనించాలి, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. మనకు సుమారు ఒక 2-2.5 నెలలు బాగా ఎండ వేడిమి ఉంది. ఎండ బాగా కొట్టినందువల్ల ఈ పుట్టల్లో కానీ లేదా లోతైన ప్రదేశంలో కానీ ఎండ తాకని ప్రదేశాల్లోకి ఈ పాములు వెళ్ళి తలదాచుకుంటుంటాయి. అయితే ప్రస్తుతం మనం చూస్తే ఒక వారం రోజుల నుంచి, అంటే ఆదివారం కూడా వర్షాలు బాగా పడ్డాయి, అంతకుముందు ఒకసారి వర్షాలు పడ్డాయి, నిన్న పడ్డాయి వర్షాలు, ఈరోజు కూడా పడ్డాయి. కాబట్టి భూమిలో ఈ పైన ఉన్న వేడంతా భూమి లోపలి పొరల్లోకి వెళ్తున్నటువంటి క్రమంలో లోపల ఉన్నటువంటి సరీసృపాలు, పాములు మొదలైనవి ఏవైతే జీవాలు ఉన్నాయో బయట వాతావరణం చల్లగుంటుంది కాబట్టి పైకి, అంటే పుట్టల నుండి పైకి లేదా సొరికెలు లేదా కొన్ని రాళ్ల మధ్యలో ఉన్నటువంటి పాములు బయటికి వస్తాయి. కాబట్టి ఇవి ఇళ్లలోకి కానీ ఇట్లా వాహనాలలోకి కానీ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని గమనించుకొని ఉండాల్సిందిగా మరి మేము సూచిస్తున్నాం.